ఈ దేమా అనే వ్యక్తి బైబిల్లో ఈయన పేర్లు 3 సార్లు ఉంది. కేవలం 3 సార్లు మాత్రమే దేమా గురించి పత్రికల్లో ఉంది. 3 సార్లు కూడా ఆయన జీవితంలో అంతకంతకు పతనం అవుతున్నాడు. మొదటిసారి ఆయన పేరు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం కాదు, ఫిలమోనుకు రాసిన పత్రిక 24వ వచనం అక్కడ ఉంది. ఫిలమోనుకు రాసిన పత్రిక 24, క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. మొట్టమొదటి దేమా గురించి ఏం రాయబడిందంటే నా జత పనివాడైన దేమా. దేమా రక్షించబడినవాడు, ఆరంభంలో ప్రభు సేవ కొరకై తను తాను ప్రత్యేకించుకున్నవాడు. ఈ పౌలు టీములో మార్కు, లూకా, తిమోతి, తీతు వారితో కలిసి ఉన్నవాడు. ఆయన గురించి గొప్పగా రాయబడింది, ఈజ్ మై ఫెలో వర్కర్, కో లేబర్ అని రాయబడింది. నా జత పనివాడు అని ఉంది. అంటే మరి ప్రభు సేవ కొరకు ఎంతో ప్రయాసపడిన వ్యక్తి, అంత గొప్పగా సాక్ష్యాన్ని కలిగిన వ్యక్తి. ఇక రెండవసారి ఆయన గురించి ఏమని రాయబడిందంటే కొలస్సీ 4వ అధ్యాయం 14వ వచనం. కొలస్సీ 4వ అధ్యాయం 14వ వచనం. లూకాను ప్రేరైన వైద్యులను దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. దేమా గురించి ఏమని రాయబడింది రెండవసారి? ఏమీ ఆయన గురించి విశేషణం రాయబడలే. ముందేమని రాశారంటే నా జత పనివాడైన దేమా. అంత గొప్ప సాక్ష్యం, అంత గొప్ప ప్రయాసపడి అంత గొప్ప కొరకై పరిచర్య చేసిన ఈ వ్యక్తి రెండవసారి ఆయన గురించి బైబిల్ ఏముందంటే ఆ దేమా ముందు ఏమీ లేదు. ఇప్పుడు జత పనివాడైన దేమా, అది లేదు. ఇప్పుడు ఆయన ఉట్టి దేమా. ఈ దేమా ముందు ఏ విశేషణం లేదు. కొలస్సీ 4:14 దేమాయు మీకు వందనములు. అంటే దేమా జీవితంలో జరుగుతున్న పతనాన్ని పౌలు గమనించాడు. అంటే ఒక విశ్వాసి ఏ విధంగా పడిపోతాడు, ఏ విధంగా పతనం అవుతాడు అంచెలంచెలుగా అనే దానికి ఇది ఒక రుజువు. ముందు ఈ స్థాయిలో ఉన్నతమైన స్థాయిలో ఉండే ఎక్కడున్నాడు? జత పనివాడైన దేమా. అక్కడి నుంచి పడిపోయి ఇప్పుడు మామూలు దేమా. ఆ దేమా ముందు ఏమీ లేదు. అంటే ఆయన ఆత్మీయంగా దిగజారుతున్న పరిస్థితిని చూపిస్తుంది. ఇక మూడవది ఆయన గురించి బైబిల్ ఏమని రాయబడింది అంటే 2వ తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. ఇప్పుడు ఏమైంది? ఆ ఉట్టి దేమా కూడా లేడు. ఇక దేమా పూర్తిగా లోకంలో కలిసిపోయాడు. కాబట్టి మరి ఇప్పుడు ఈయన గురించి పరిచయం పత్రికల్లో కేవలం 3 సార్లు మాత్రమే ఆయన గురించి ఉంది. 3 సార్లు కూడా ఆయన ఆత్మీయ జీవితం దిగజారిపోతుంది, సన్నగిల్లిపోతుంది. మొట్టమొదటిగా జత పనివాడైన దేమా. ఇప్పుడు మన గురించి ఒకవేళ పౌలు రాయాలంటే ఏమని రాస్తాడు? మన స్థితి, మన పరిస్థితి, మన యొక్క పరిచర్య, మన యొక్క ఆత్మీయ జీవితం, పరిశుద్ధమైన జీవితాన్ని పౌలు మా గురించి రాయమంటే బహుశా పౌలు కూడా ఇదే రాస్తాడేమో, ఇట్లాగే రాస్తాడేమో. ముందేమో జత పనివాడైన దేమాగా ఉన్నామా, రెండవది మామూలు దేమా, ఏ విశేషణము లేని దేమాగా ఉన్నామా, మూడవది ఆ దేమా కూడా లేకుండా పోయామనేది ఎవరికి వారం పరీక్షించుకోవాలి. మనం ఎలాగున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. ఈయన పరిచయం గొప్పగా ఉంది, ప్రారంభం గొప్పగా ఉంది. బైబిల్లో ఉంది కార్యారంభం కంటే కార్యాంతం మేలు. ఆరంభం గొప్పగా ఉంది. ఎవరిది? ఈ దేమాది. అంతం ఎలా ఉంది? పూర్తిగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు పరిచర్యను. దేవుని బిడ్డలంగా ఆరంభం కాదు కానీ అంతం గొప్పది. పౌలు అంటాడు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసం. అంతం గొప్పగా ఉంది. ప్రారంభం ఎలాగుందో అంతం కూడా అలాగే ఉంది. గత వారం మనం జాన్ మార్కుని చూసాం. ప్రారంభం అంత గొప్పగా లేదు. పడిపోయిన వాడు, వెనుకకు దిగజారిన వాడు ఉన్నతమైన స్థాయికి ఉత్తుంగ తరంగం వలి తిరిగి లేచి గొప్ప పరిచర్య చేశాడు. మరి అతను ఆయన గురించి రాయబడిన మార్కు గురించి నా పరిచర్యలో నాకు ప్రయోజనకరమైన వాడని ఆయన గురించి రాయబడింది. అదే 2వ తిమోతి కొలస్సీలకు రాయబడింది కదా. కొలస్సీలకు రాసిన పత్రిక
ఆయన గురించి వ్రాయబడింది. 4వ అధ్యాయం 10వ వచనం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీపజ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇక్కడ కాదు, ఇంకో దగ్గర ఉంది. ఆయన తిమోతిలోనే ఉందా, ఫిలమోన్లో ఉందట. ఏమన్నా ఫిలమోన్లో నిష్ప్రయోజనముడు అని ఆయన గురించి ఉంది. ఈయన నాకు 4:11 ఉంది. 2వ తిమోతి 4:11. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకున్నాము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. అపోయేకుడు అనుకున్న వాడేమో ప్రయోజనకరమైన వాడయ్యాడు, ప్రయోజనకరమైన వాడేమో అప్రయోజనకరుడు అయిపోయాడు. ఇదైనా జీవితం, దేమా జీవితం డౌన్ఫాల్. మనం పైనుంచి కింది స్థాయిలో దిగజారిపోయే వారు ఉండకూడదు, కానీ పడిపోయిన వారు తిరిగి మార్కు వల్ల లేవగలిగి ఉండాలి. మార్కు జీవితానికి దేమా జీవితానికి క్వైట్ ఆపోజిట్. దేమా మరి సరైన పొజిషన్లో మంచి స్థితిలో ఉండి పౌలు అంతటి పరిచయం చేసి పౌలుతో నా జతపని వాడే అనిపించుకొని చివరికి దిగజారిపోయాడు. పౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, పరిచయం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మరి ఈయన గురించి ముందు ఆరంభంలో అట్లా లేదు. ఎవరి గురించి? మార్కు గురించి. కానీ చివరిలో ఆయన గురించి ఆ ఫిలమోన్లో ఇందాక చెప్పినట్టుగా చూడండి, 23వ వచనం. నా జత పని వారైన మార్కు అంటే ఆ పొజిషన్కి వెళ్ళిపోయాడు, జత పని స్థితిలోకి వెళ్ళిపోయాడు. జత పని వాడు కింద పడితే కింద ఉన్నవాడు జత పనికి వెళ్ళాడు. దీన్ని బట్టి మనం ఆలోచించుకోవాల్సింది ఏమిటంటే పరిచర్యలో అంతవరకు కొనసాగాలి, అంతవరకు నమ్మకంగా ఉండాలి. అప్పుడే మనకు బహుమానం ఉంటుంది అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ముందు దేమా యొక్క పరిచయం గురించి విన్నాం. రెండవది, దేమా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, దానికి కొన్ని కారణాలు ఉండొచ్చు. ఎందుకు పౌలు విడిచిపెట్టాడు, ఎందుకు తెస్సలోనికి వెళ్ళాడు? చూడండి మాటలు 2వ కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం. అందులో ఉన్న కష్టాలు, బాధలు, శ్రమలు అవి భరించలేకుండా ఆయన వెళ్ళిపోయాడు. 2వ కొరింథీ నేను చదువుతాను, 11:23. వారు క్రీస్తు పరిచారకుల వెరివాని వల్లే మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును. చూడండి ఇక్కడ పౌలు పొందిన శ్రమలు. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తముతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలన ఆపదలోను, దొంగల వలన ఆపదలోను, నా స్వజనుల వల్ల ఆపదలోను, అన్యజనుల వలన ఆపదలోను, పట్టణముల ఆపదలోను, అరణ్యముల ఆపదలోను, సముద్రముల ఆపదలోను, కపట సహోదరుల ఆపదలోను ఉంటిని. ఇంకేం రాశాడు? ప్రయాసముతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణలతోనూ, ఆకలి తప్పులతోనూ, తరచుగా ఉపవాసంతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటివి. చూసారా ఇన్ని బాధ? అంటే పౌలుకి ఇన్ని శ్రమలు వచ్చాయంటే పౌలు టీంలో ఉన్న వారికి కూడా ఇన్ని రాకపోయినా కొన్ననే వచ్చి ఉండొచ్చు, అవునా కదా? పౌలుకు కాలంలో ఆ రోజులు ఎటువంటి మెడిసిన్స్ కానీ, ఇటువంటి నాగరికత కానీ, ఇటువంటి రవాణా సదుపాయాలు కానీ ఇలాంటి పరిస్థితి లేదు మొదటి శతాబ్దంలో. అలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో ఎంతో సమకూర్చి వారు పరిచయం చేశారు. ఇప్పుడు ఈ బాధలన్నీ పౌలు కలిగినంత బాధలు, శ్రమలు దేమా కానీ మిగతా వారు ఎదుర్కోకపోవచ్చు, కానీ అందులో కనీసం ఒక సగమైన ఒక పావువంతైనా వాళ్ళు ఆ బాధలు కూడా వెళ్ళారు. దీన్ని దేమా భరించలేకపోయాడు. నా జీవితంలో నాకు ఉన్నతమైన స్థితి ఉంది, మంచి స్థితి ఉంది, అన్ని విడిచిపెట్టి నేను సేవకు వస్తే నేను ఏమి సాధించాను? జాగరణాలు, దెబ్బలు, శ్రమలు, ప్రాణాపాయాలు, ఇంతమించి నాకేముంది అని ఆలోచించాడు బహుశా. కాబట్టి మార్కు కూడా, జాన్ మార్కు కూడా అందుకే విడిచిపెట్టాడు. మీరు అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో జాన్ మార్కు వారిని ఎందుకు ఏ ప్లేస్లో విడిచిపెట్టాడు? వారిని అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో పౌలు జాన్ మార్కు కూడా ఆయన విడిచిపెట్టడానికి కారణం ఇదే. చూడండి ఆ మాటలు 13వ వచనం. తర్వాత పౌలును అర్థంతో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాప నుండి బయలుదేరి పంపూలియాలున్న పెరుగకు వచ్చిరి. అతడు యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేముకు తిరిగి వెళ్ళాడు. కారణం ఏంటంటే ఈ కష్టాలు, ముందేదో సేవ అనుకున్నాడు వచ్చాడు, కానీ ఈ బాధలు, ఈ ఆకలి, శ్రమ, వాళ్ళతో కొట్టబడటం,
మరి చలి బాధ, బలహీనత, అనారోగ్యం, ఎవడు పట్టించుకునేవాడు లేడు. ఇలాంటి పరిస్థితుల్లో మరి జాన్ మార్క్ కూడా వెళ్ళిపోయాడు. బహుశా దేమాకు కారణం ఇదే ఉండవచ్చు. కారణం ఏదైనా ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి వెళ్ళడం అనేది మంచిది కాదు. యేసుప్రభు చెప్తాడు, నాగలి మీద చేయబెట్టి వెనకకు చూసేవాడు నాకు పాత్రుడు కాడు. కాబట్టి దేమా బహుశా ఈ కష్టాల వల్ల అన్నిటికంటే ఆయన బాధపరిచింది ఏమిటంటే తన సహచరుడు, తన నాయకుడైన పౌలు చెరసాలలో ఉండడం భరించలేకపోయాడు. ఇవన్నీ చూశాడు. పౌలు చెరసాలలో వెళ్ళాడు, ఇక నన్ను కూడా చెరసాలలో వేస్తారు. పౌలును రోమా చక్రవర్తి శిరచ్ఛేదనం చేశాడని భవిష్యత్తుకు తెలిసి ఉండొచ్చు, ఇక నన్ను కూడా చంపుతారు. వీటన్నిటికీ భయపడి పరిస్థితులన్నీ కూడా ఆయన వెనుకకి వెళ్ళేటట్టుగా చేసింది. క్రైస్తవ జీవితంలో, ఆత్మీయ జీవితంలో, పరిచర్య జీవితంలో, నాయకత్వంలో ఉన్నవారు ఎన్నో శోధనలు, శ్రమలు, కష్టాలు కూడా వెళ్తారు. ఎందుకంటే ఎవరికి తప్పలేదు. సాక్షాత్ యేసుప్రభు వారికి తప్పలేదు, పౌలుకు తప్పలేదు, అపోస్తలులకు తప్పలేదు. మరి పరిచయం చేసిన వారికి తప్పదు, మనకు కూడా తప్పదు. అన్నింటినీ ఓర్చుకుని భరించే స్థితిలో ఉంటేనే మనం ఉంటాం. కానీ ఈ కష్టాలు, బాధలు నాకు ఎందుకు అనుకుంటే విడిచిపెట్టే అవకాశం ఉంది. రెండవది ఏమిటంటే ఆయనకు వచ్చిన పరిస్థితులు చూసి ఆయన విడిచిపెట్టాడు. మనం విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. అంతవరకు సహించువాడు రక్షింపబడను కదా. ఆ మాట చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఉందా? యాకోబు 1వ అధ్యాయం చూడండి. యాకోబు 1వ అధ్యాయం 1:12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. కాబట్టి శోధన సహించాలని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఈ లోకంలో బహుమానాల కోసం ఎదురు చూస్తే పరలోకంలో ఉన్న బహుమానాలు పోగొట్టుకుంటాం. జీవ కిరీటం, నీతి కిరీటం, అతిశయ కిరీటం, మహిమ కిరీటం ప్రభు ఇస్తాడు. వాటి కొరకు ఆశపడి మనం పరిచర్య చేయాలి తప్ప ఈ లోక సంబంధమైన ఆశించి పరిచర్య చేస్తే మరి పైన బహుమానాలు కోల్పోతాం. అది రెండవది. మొట్టమొదటిగా ఆయన పరిచయం గురించి చూసాం. ఆయన పేరు 3 సార్లలో ఆయన పడిపోయిన స్థితిని మనం చూసాం. రెండవది, ఆయనకు ఎదురైన కష్టాలు, బాధల్లో ఆయన వెనక్కి దిగజారాడు. ఇక మూడవది ఏంటంటే దేమా యొక్క ప్రేమలో తప్పిపోయాడు ఆయన. చూడండి, అదే 2వ తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళను. లోకాన్ని స్నేహించాడు అంటే దేవుణ్ణి ప్రేమించాల్సింది, సంఘాన్ని ప్రేమించాల్సింది, పరిచయం ప్రేమించాల్సిన వ్యక్తి లోకాన్ని స్నేహించడం మొదలుపెట్టాడు. యాకోబు 4:4లో ఉంది, వ్యభిచారం వెళ్ళారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా. అదే 1 యోహాను 2:15-16లో ఉంది, మీరు లోకమునైను లోకంలో ఉన్నవాటైను ప్రేమించకుడు. ఎవడైనా లోకమును ప్రేమించేయాల. ఆ లోకంలో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవమున మీ తండ్రి వల్ల పుట్టినవి కావు, లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశలు గతించినవి కానీ తండ్రి చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. కాబట్టి ఈ దేమా ఇహలోకాన్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. అంటే విశ్వాసులైన వారు లోకంతో రాజీ పడకూడదు, లోకంలో ప్రవేశించకూడదు కదా. ఇప్పుడు ఒక పడవలో సముద్రంలో ప్రయాణం చేస్తున్నాం. పడవ నీళ్ళల్లో ఉంది కానీ నీళ్లు పడవలోకి వస్తే ఏమవుతుంది? పడవలోకి నీళ్లు రానంతకాలం, పడవ నీళ్ళ ఉన్నంతకాలం సాఫీగా వెళ్ళిపోద్ది. అలాగే మనం లోకంలో ఉన్నాము, పర్వాలేదు, కానీ లోకం మనలోకి వస్తే మన ఆత్మీయ జీవితం మునిగిపోద్ది. లోకంలో మీకు శ్రమ కలుగును. కాబట్టి ఈయన లోకాన్ని స్నేహించాడు, లోకాన్ని ఆశించాడు. తన మనస్సంతా కూడా లోకం వైపు ఆకర్షితులైనట్లుగా ఉంది. ఇహలోకమును స్నేహించిన మాట పౌలు ఉపయోగించాడు. కాబట్టి ఆ మొదటి ప్రేమను పోగొట్టుకున్నాడు. పౌలు తను ఎంతో స్నేహితులు. పౌలును ఈయన ప్రేమించాడు, ఈయనను పౌలు ప్రేమించాడు. కొన్ని దినాల తర్వాత పరిచర్యను ప్రేమించడం మానేశాడు, పరిశుద్ధులను ప్రేమించడం మానేశాడు, నాయకులను ప్రేమించడం మానేశాడు, లోకాన్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆశలు అధికమయ్యాయి. చూడండి,
అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. ఆయనను మొదట నీకుండిన ప్రేమ నీ వదులుతావని నేను నీ మీద తప్పు ఒకటి మోపుచున్నాను. కాబట్టి తేడా ఎక్కడ జరిగిందంటే ప్రేమించే విషయంలో తప్పిపోయాడు. మనం కూడా జీవితంలో కూడా అంతే. ప్రభువును ప్రేమించటం మరిచిపోతున్నా మనకు సీన గీతాల్లో చక్కని పాట, ఆది ప్రేమను విడిచిపెడితివా, ఆది ప్రేమను మరచితం ఒక పాట ఉంది కదా. కాబట్టి ఏ ప్రేమ అయితే మనం కలిగి ఉన్నామో, ఏ పట్టుదలతో మనం కలిగి ఉన్నామో అంతవరకు దాన్ని కొనసాగించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈయన మరి ప్రేమ విషయంలో తప్పిపోయాడు. ప్రేమను ప్రేమించే విషయంలో దేనైతే ప్రేమించకూడదో దాన్ని ప్రేమిస్తున్నాడు, దేనైతే ప్రేమించాలో దాన్ని ప్రేమించకుండా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇక మూడవది ఏంటంటే నాలుగవది ఏంటంటే బహుశా ఆయన మనసు డబ్బు మీద లేకపోతే ఈ ఏ సంబంధమైన ఆశల మీదకి మళ్ళిందేమో. యూదా రాసిన పత్రిక 11వ వచనం చూడండి, ఆ మాట చదవాలి. యూదా రాసిన పత్రిక, అయ్యో వారికి శ్రమ, కయీను నడిచిన మార్గములు నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో పరిగెత్తిరి. కాబట్టి వీళ్ళంతా దేవుని తెలుసుకున్న వారే, దేవుని గురించి చదివిన వాళ్ళందరూ కూడా కయీనైనా అటు బిలామైనా కోరా అయినా వారు దేవుని తెలియని వ్యక్తులు కాదు, దేవుని కుటుంబంలోంచి వచ్చిన వాళ్ళే వాళ్ళు. అలాంటి వ్యక్తులు మరి బిలాం అయితే అన్యజనులకు ప్రవక్త అని యెహోవా గురించి నాకు తెలుసు. ఈ వ్యక్తులు బహుమానం కొరకై, తాత్కాలికమైన లోక సంబంధమైన డబ్బు కొరకై, కీర్తి ప్రతిష్టల కొరకై, సుఖాల కొరకై ఇహలోకాన్ని ప్రేమించారు. క్రైస్తవులను మనము, విశ్వాసులమైన మనము ఇహలోకం కోసం బ్రతకడం కాదు, ఈ లోకం కోసం అందరూ బ్రతుకుతున్నారు. అది పెద్ద విశేషం ఏం కాదు. కీర్తి ప్రతిష్టల కోసం, డబ్బు కోసం, సుఖాల కోసం అందరూ బ్రతుకుతున్నారు. ఇక మనం అట్లా బ్రతికితే కదా. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనం కంటే చదవండి, ఐగుప్తు ధనం అంటే 11:24, హెబ్రీ 11:24. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనిపించడం కంటే దేవుని ప్రజలతో యోచించి ఫరో యొక్క కుమారుడిని అనిపించుకుంటూ ఒప్పుకోలేదు, కానీ ప్రతిఫలముగా కలగబోవు బహుమానం దృష్టించాడు. ప్రతిఫలంగా కలగబోవు బహుమానం దృష్టించాడు. ఎవరు? పౌలు కానీ, అటు మోషే కానీ, భక్తులు, అపోస్తులు. కానీ దేమా లాంటి వాళ్ళు, ఇందాక మనం చదివిన వాళ్ళు ఎవరు? బిలాము కానీ, కొరవు తర్వాత ఇంకెవరైనా కయీను కానీ. ఆ మాటకు వస్తే ఇస్కరియోతు యూదా కూడా 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉండి కేవలం డబ్బు మీద మనసు పెట్టుకుని 30 వెండి నాణాలు ఆశించు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి. ఇవన్నీ మన గుణపాఠాలు, వీరి జీవితాలు. వారు ఏ విధంగా పతనమయ్యారో, వారు ఏ విధంగా ఆత్మీయంగా నష్టపోయారో మనకు తెలుసు. కాబట్టి 4వది ఏంటంటే ఈయన జీవితంలో మరి ఆ డబ్బును ఆశించాడా, సుఖాన్ని కోరుకున్నాడా, కంఫర్ట్ను, మనీని, పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు ఆశించాడా మనకు తెలియదు. మొదటిగా గొప్ప పేరున్న వ్యక్తి, గొప్ప సాక్ష్యం ఉన్న వ్యక్తి, నా జత పనివాడైన దేవ. అలాంటి వ్యక్తి కష్టాలు, బాధలు, శ్రమలు, అనారోగ్యాలు, పేదరికాలు, మరి ఉపవాసాలు, వీటన్నిటిని దృష్ట్యా ఆయన పరిచయం విడిచిపెట్టాడు. 3వది ఏంటంటే ఏ లోకాన్ని స్నేహించడం మొదలుపెట్టాడు, ప్రభువును ప్రేమించడం మొదలుపెట్టలేదు. ప్రభువు మన నుంచి ఆశించేది ఏమిటంటే ఆయన మనల్ని ప్రేమించాడు, ప్రతిఫలంగా మనం ఆయన ప్రేమించాలని కోరుతున్నాడు, అంతే. ఆయన మన కొరకు మరణించాడు, మనం ఆయన కోసం జీవించాలని కోరుతున్నాడు, అంతే. కాబట్టి పరిశుద్ధమైన జీవితం జీవించాలని కోరుతున్నాడు. 3వది ప్రేమ విషయంలో తప్పాడు. 4వది మరి తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. సుఖాల కోసం, డబ్బు కోసం, లోక ఆశల కోసం ప్రభు పరిచయం విడిచిపెట్టిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. అది 4వది. ఈ 5వది బైబిల్లో నెగిటివ్ ఎగ్జాంపుల్గా ఉన్నాడు. ఇస్కరియోతు యూదా ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్, పాజిటివ్ ఎగ్జాంపుల్గా లేడు. మనం ఎలా ఉండాలంటే మన గురించి భావితరాల వారు చెప్పుకోవాలి, అలాంటి వ్యక్తి మరి మంచి సేవ చేశాడు, నమ్మకంగా ఉన్నాడు, ఆత్మలు రక్షించబడ్డాయి అని చెప్పుకోవాలి. అంతేగాని
నెగిటివ్ ఎగ్జాంపుల్గా మనం ఉండకూడదు. ఇందాక మనం చదివిన ఇస్కరియోతు కదా కావచ్చు, బిలాము కావచ్చు, కయీను కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా దేమా కావచ్చు. బైబిల్లో అలాంటి వ్యక్తులు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. మనం ఎలాగ ఉండాలనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక మనం బ్యాడ్ ఎగ్జాంపుల్గా ఉండకూడదు. చర్చికి మనం ఎగ్జాంపుల్గా ఉండాలి, కుటుంబాలకి మనం ఎగ్జాంపుల్గా ఉండాలి, వ్యక్తిగతంగా మనం ఎగ్జాంపులరీ జీవితం జీవించాలి. దేమా ద్వారా ఈ రోజులో చాలామంది సేవలో ఉన్నవారు, పరిచర్లో ఉన్నారు. దేమా లాంటి స్థితే ఉంది. కాబట్టి ఈ రాత్రి వేళలో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? పతనం అంచులో ఉన్నామా? దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నామా? ఆత్మీయ పతనంలో కొనసాగుతూ దేమా వల్ల ఉన్నత శిఖరం నుంచి ఆ లోయలో పడిపోయిన వరంగా ఉన్నామా? అయితే మార్కు వల్ల పడిపోయిన మార్కు ప్రయోజనకరమైన వారి వల్ల ఉన్నామా? ఎవరికి వారం పరీక్షించుకోవాలి. నా జీవితం, నా పరిచర్య, నా సాక్ష్యం, నా విశ్వాసం ఎలా ఉంది? నేను మాదిరిగా ఉన్నానా? మీకు తెలుసు ఆ మాటలు. 2వ తిమోతి 2వ అధ్యాయం, లేకపోతే 1 తిమోతి 4వ అధ్యాయం 11, 12 వచనాలు. 2వ తిమోతి 4వ అధ్యాయం, 1 తిమోతి 4, 11, 12. నీ యవ్వనం బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను. ఇప్పుడు పౌలు ఆ విధంగా ఆజ్ఞాపించాడు తిమోతికి. తిమోతి ఆ విధంగా జీవించాడు. తిమోతి యవన కాలంలో రక్షింపబడి ప్రభు సేవ చేసి ఎంత మాదిరిగా జీవించాడంటే, ఒకటి మాటలో, రెండవది ప్రవర్తనలో మాదిరిగా ఉన్నాడు, మాటలో మాదిరిగా ఉన్నాడు, ప్రేమలో మాదిరిగా ఉన్నాడు, విశ్వాసంలో మాదిరిగా ఉన్నాడు, పవిత్రతలో మాదిరిగా ఉన్నాడు, విశ్వాసులకు మాదిరిగా ఉన్నాడు. మన జీవితం ఈ రాత్రి వేళ మనం అందరం కూడా నేను ఎవరికి వారిని పరీక్షించుకుందాం. మనం ఎలాగున్నాం? ఒకవైపు దేమావళి, యూదావళి పడిపోయిన స్థితిలో ఉన్నామా? ఆత్మీయ పతనంలో ఉన్నామా? లేకపోతే పౌలు వలె, పౌలు అంటాడు, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచమనినది. మోషే అంటాడు, ప్రతిఫలంగా కలుగు బహుమానం నాకున్నది అంటాడు. మనం ఎవరి వల్ల ఉన్నాము పరిశీలన చేసుకోవాలి. అది 5వది. ఇక 6వది ఏమిటంటే, చూడండి, 6వది దేమా వల్ల మనం నేర్చుకునే పాఠం ఏమిటి? దేమా వల్ల మనం నేర్చుకున్న పాఠం ఏమిటంటే, మన జీవితంలో ఆత్మీయంగా పతనమవుతాలని కానీ పరిచర్యలో తప్పుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. ఏమిటంటే, మన హృదయాన్ని మనం కాపాడుకోకపోతే. ఇప్పుడు చదవండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. మీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరను కనుక, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంలో జాగ్రత్తగా భద్రంగా కాపాడుకోవాలి. అది కాబట్టి మనం పడిపోతున్నాం, ఓడిపోతున్నాం, దిగజారుతున్నామని మన మనస్సాక్షి మనకు చెప్తుంది. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తాడు. దేవుని వాక్యం మనకు చెబుతుంది. ముందే హెచ్చరికలు వస్తాయి. ఆ హెచ్చరికలు మనం పెడచెవిన పెడితే పడిపోయే అవకాశం ఉంది. ఇవాళ క్రైస్తవుడు ఉన్న ఫలంగా ఇవాళ విశ్వాస ఏమిటి, రేపు లోకంలో పడిపోడు. ఏం చేస్తాడు? లోకంలో పడిపోయే మెట్లు ఏమిటి? ఒకటి, లోకాన్ని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు, లోకాన్ని స్నేహిస్తాడు. మొదటి మెట్టు యాకోబు 4:4. రెండవది ఏం చేస్తాడు? లోకాన్ని ప్రేమిస్తాడు. మూడవది, ఏ లోక మాలిన్యం తనకు అంటకుండా తాను అంటే ఈ లోక మాలిన్యం అంటుకోవడం మొదలు పెడతాడు. యాకోబు 1:27 అది మూడవది. నాలుగవది స్టెప్ ఏంటంటే రోమా 12:1 లోక మర్యాదను అనుసరిస్తాడు. కన్ఫార్మ్ నాట్ టు ద వరల్డ్ అని ఉంటుంది బైబిల్లో. అంటే లోకస్తుడుగా పూర్తిగా మారిపోతాడు. మొట్టమొదటిగా లోకంతో రాజీ పడతాడు, రెండవదిగా లోకాన్ని స్నేహిస్తాడు, మూడవది ఆ స్నేహం కాస్త ప్రేమగా మారుతుంది, నాలుగవది నిండా మునిగిపోతాడు. లోక మర్యాదను అనుసరిస్తాడు. లోక మర్యాదను అనుసరించే వ్యక్తిని దేవుడు ఊరుకుంటాడా? ఇప్పుడు విశ్వాసులైన వారు లోకస్తులలో ప్రవర్తిస్తే దేవుడు ఊరుకుంటాడా? 1 కొరింథీ 11వ అధ్యాయం. దేవుడు ఏం చేస్తాడు? అప్పుడు
11వ అధ్యాయం చూడండి 31, 32. అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎలా తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎలా లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుతున్న ఒక లోకస్తుడిగా మారిపోయిన విశ్వాసిని దేవుడు శిక్షిస్తాడు. ప్రభువు చేత శిక్ష. ఈ శిక్ష కొన్నిసార్లు బలహీనం కావచ్చు, రెండవది ఏమిటి రోగం కావచ్చు, మూడవది ప్రభువునందు నిద్ర అంటే మరణం కూడా కావచ్చు. బైబిల్లో విశ్వాసులైన వారు వ్యతిరేకంగా జీవిస్తే, అవిధేయులుగా జీవిస్తే దేవుడు వారిని శిక్షించాడు. బలహీనమయ్యారు, మరణించారు. కొరింథీలో చాలా మంది చనిపోయారు. అననీయ సప్ఫీరాలు చంపబడ్డారు, దేవుని చేత మొత్తబడ్డారు. పాత నిబంధనలో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాబట్టి ఏమీ కాదులే గ్రాంటెడ్గా తీసుకోవద్దు. దేవుడు క్షమిస్తాడు కదా, దేవుడు కృపగలవాడు, ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే దేవుని శిక్షకు మనం పాత్రులవుతాం. ప్రభువు చేత శిక్షింపబడుచున్నాం. ఆ శిక్ష అనేది మామూలుగా ఏదో పనిష్మెంట్ కాదు కదా. రాంగ్ డ్రైవింగ్ చేసిన వాళ్ళకి ఏం చేస్తారు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే ఒకరోజు కోర్టులో ప్రవేశపెడతారు, 2 రోజులు జైల్లో పెడతారు, వీళ్ళు రిలీజ్ చేస్తారు కదా. అలా కాదు, చాలా తీవ్రమైన శిక్ష ఉంటుంది. జీవం వల్ల దేవుని చేతిలో పడే ఎంత భయంకరం. కాబట్టి అది మరణాన్ని కూడా కొన్నిసార్లు తెచ్చే ప్రమాదం ఉంది. ఆ సంగతి మనం మర్చిపోవద్దు. దేవుని బిడ్డలు విశ్వాసులైన వారు లోకం నుంచి మనం వేరయ్యాం. మన శత్రువు లోకం, రెండవది మన శత్రువు ఎవరు శరీరం, మూడవది మన శత్రువు ఎవరు సాతాన్. ఈ 3 స్నేహితులు మనం రక్షింపబడక ముందు, రక్షింపబడిన తర్వాత ఈ 3 నుంచి మనం వేరుపడ్డాం. మరలా మనం లోకానికి వెళ్తే ప్రభు చేత శిక్షింపబడతాం. అదే హెబ్రీ 12:5లో ప్రభు కుమారుడిని శిక్షించినట్లుగా ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షిస్తాడు. అది మర్చిపోవద్దు. ఆ శిక్ష మామూలుగా ఉండదు, తీవ్రంగా ఉంటుంది. చివరికి దానికి గొప్ప కాస్ట్ మనం చెల్లించాలి, గొప్ప వెల చెల్లించాల్సి ఉంటుంది. కనుక దేమా జీవితంలో దేమా నేర్పిన పాఠం ఏమిటి? కొన్నిసార్లు మంచి విత్తనాలు కూడా, మార్కు 4:19 చదవండి. మార్కు 4:19 ఇది చదవాల్సిన మాట. ఇతరులు ముళ్ళ పొదలో విత్తబడిన వారు వాక్యం విందురు గాని ఐహిక విచారములను, ధనమోసములను, ఇతరమైన అపేక్షలను లోపల తెచ్చి అణిచివేయటం వలన చూసారా నిష్ఫలమైన జీవితం. విత్తనంలో పొరపాటు లేదు. విత్తనం తాళగింజలు కావవి, నకిలీ విత్తనాలు కావు. ఈ రోజుల్లో పత్తి విత్తనాలు, నకిలీ విత్తనాలు అమ్ముతారు. కానీ విత్తనంలో గట్టిదే, అర్థమైందండి. కానీ పొరపాటు ఎక్కడ జరిగింది అంటే రాంగ్ ప్లేస్లో ఉంది. ఏ రైట్ పర్సన్ ఇన్ రాంగ్ ప్లేస్. ఒక సరైన వ్యక్తి, ఒక మంచి వ్యక్తి ముళ్ళ పొదల్లో కనుక ఆ విత్తనం పడితే అణిచివేస్తుంది. కాబట్టి ఈ ముళ్ళ పొదలో ఐహిక విచారములు, ధన మోసములు విశ్వాస జీవితంలో ఇవి ప్రవేశిస్తే అతడు ముళ్ళ పొదల్లో నాటబడిన విత్తనం వలె అతని జీవితం ఉంటుంది, అణిచివేయబడతాడు. విశ్వలమైన జీవితం, ఏ ఫలము ఉండదు. మంచి నేల విత్తబడిన వాడు 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలిస్తారు. విత్తనం మంచిదే, నేల మంచిదే. కాబట్టి విశ్వాసులైన వారు, మంచి విత్తనాన్ని పోలిన వారు రాంగ్ ప్లేస్లో వెళ్ళకూడదు. ఐహిక విచారములో ముళ్ళ పొదల్లో చిక్కుకోకూడదు. అది మనకు దేమా ద్వారా నేర్పుతున్న పాఠం. చివరికి దేమా ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, ఏ పిలుపుతో మనం పిలువబడ్డామో ఆఖరి వరకు, అంతవరకు కూడా మనం నిలబడాలి. చదవడం మాటలు 2వ తిమోతి, ఇదే 2వ తిమోతి 4వ అధ్యాయం 7-8 వచనాలు. 2వ తిమోతి 4, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించుతుని విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నాకును అనుగ్రహించను. కాబట్టి ఇది పాజిటివ్గా మనం ఉండాలి. కాబట్టి ఒక దినాన మధ్యాకాశంలో యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన సంఘంతో ఎత్తబడతాను. ఆ దినం నాకు నీతి కిరీటం ఉంటుంది, కానీ బహుమానం ఉంటుంది. ఆ మాటలు చదవాలమ్మా. మత్తయి సువార్త 25:21, మత్తయి 25:21 ఆ మాట మరి చదవాల్సిన మాట. అతని యజమానుడు
ఉమ్. కాబట్టి యజమాని ద్వారా మెప్పు ఉంటుంది. ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ పిలుపులో నిలబడితే, ఈ విశ్వాసంలో కొనబడితే, ఆఖరి వరకు మనం నిలిచి ఉంటే, మంచి పోరాటం పోరాడితే మొట్టమొదటిగా మనకేమొస్తుందంటే ఏమిటంటే నీతి కిరీటం, అక్షయ కిరీటం, మహిమ కిరీటం, ఇవన్నీ మనం పొందుకోవచ్చు. తర్వాత యజమాని నుంచి ఏమొస్తుంది? మెప్పు, ఘనత, మహిమ, ఇవన్నీ వస్తాయి. బలానమ్మకమైన మంచి దాసుడు అనిపించుకుంటే చాలు. యేసు ప్రభు చేత ఈ యొక్క ప్రశంస పొందే చాలు. దానికి ఏవి కూడా ఈ లోకంలో కీర్తి ప్రతిష్టలు గొప్ప ఏవి కూడా ఆ ఒక్క మాటకు సరిపోవు. కాబట్టి ఆ విధంగా మరి ఆఖరి వరకు నిలబడాలి. తర్వాత ఇంకొక మాట ఉంది, ఇది ఒకటి చదువు ముగించుకుందాం. 1 కొరింథీ 15:58 వచనం. మరి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటేనే విశ్వాసంలో కొనసాగుతాం. 1 కొరింథీ 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, ఎరిగి కాబట్టి నాకు ఒక బహుమానం ఉంది, నా ప్రయాసం వ్యర్థం కాదు. నేను ఈ రోజులో ప్రయాసపడుతుంది ఆకలి దప్పులు, మరి శ్రమలు, బాధలు, ఇవన్నీ ఎందుకు పడుతున్నా? నేను నాకు పరలోకంలో బహుమానం ఉంది, నా ప్రయాసం ఎన్నటికీ వ్యర్థం కాదు. కాబట్టి యేసు ప్రభువు నన్ను మెచ్చుకుంటాడు. మధ్యాకాశంలో కొన్ని కోట్ల మంది పరిశుద్ధులు ఎదుట నేను నిలబడతాను. ప్రభు చెప్తాడు, ప్రశంసిస్తాడు. ఆయన వల్ల మాకు మెప్పు కలుగుతుంది. ఇంత దూరదృష్టి లేకపోతే, ఇంత ఆలోచన అవగాహన లేకపోతే విశ్వాసం సులభంగా పడిపోతాడు. కాబట్టి ఈ సమయంలో ఈ దేమా గురించి 7 విషయాలు మనం ధ్యానించాం. మరొకసారి ముగింపులో వాటిని చెప్పుకొని మనం ముగించుకుందాం. మొట్టమొదటిగా దేమా పరిచయాన్ని మనం చూసాం. 3 సార్లు మాత్రమే బైబిల్లో ఆయన పేరుంది. 2 తిమోతి 4, అంతకన్నా ముందు ఫిలెమోను 24 ప్రాంతంలో నా జత పనివాడైన దేమా. ఎంత గొప్ప సంగతి అది. భక్సింగ్ గారి జత పనివారంటే ఎంత పేరు ఉంటుంది. ఆ రోజుల్లో భక్సింగ్ గారితో పనిచేసిన వాళ్ళు అని చెప్పుకుంటాం మనం. ఫిలిప్ గారి గురించి, అగస్టిన్ గారి గురించి. అట్లా పౌలుతో పనిచేసిన ఈ వ్యక్తి. రెండవది, ఆ జత పనివాడనే పదం పోయింది. ఏమయ్యాడు? మామూలు దేమా. కొలసి 4:14 దేమా మీకు వందనములు అని చెబుతున్నారు. ఇక అదే 2 తిమోతి 4:10 ఆ దేమా కూడా లేదు. దేమా ఇహలోకమును విడిచి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. కాబట్టి ఆయన పరిచయం అట్లా ఉంది. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో మనం చూస్తాం. కష్టాలు, బాధలు, శ్రమలు అనివార్యం. అవి సిద్ధపడే మనం ముందడుగు వేయాలి. సిద్ధపడకుండా ముందు ఏదో అనుకున్నాను, ఏదో అనుకుంటే ఏదో అయింది అన్నట్టుగా ఉండకూడదు. ఇవన్నీ సహజమే. దేవుని సేవలో ఇది గ్రహించలేకపోయాడు. కష్టాలు, శ్రమలు, చెరసాలు, రాళ్ళతో కొట్టబడి ఇవన్నీ దేమార్జీను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ కష్టాలు వద్దనుకున్నాడు. అది రెండవది. మూడవది, ఆది ప్రేమను పోగొట్టుకున్నాడు. దేవుని ప్రేమించాల్సిన వ్యక్తి ప్రభు అంటున్నాడు, మొదటి ప్రేమ నీవు విడిచిపోయి. ఈ రాత్రి మనతో కూడా అదే ప్రభు మాట్లాడుతున్నాడు. మొదటి ప్రేమ ఆరంభ దినాల్లో మారు మనసు పొందినప్పుడు, బాప్టిజం పొందినప్పుడు, చర్చి కొత్తలో వస్తున్నప్పుడు దేవుడు అంటే ఎంత ప్రేమ, సంఘం అంటే ఎంత ప్రేమ, కోరికలు అంటే ఎంత ఆసక్తి. అటువంటి ఆసక్తి లాంటి ప్రేమ ఇప్పుడుందా? అయితే దేమా ప్రేమించడం మర్చిపోయాడు. ప్రాణప్రదంగా పౌలు దేమాను ప్రేమించాడు, దేమా కూడా పౌలుని ప్రేమించాడు. కానీ తర్వాత పౌలును ప్రేమించడంలో తప్పిపోయాడు. ప్రేమ విషయంలో తప్పిపోయిన వ్యక్తి. అది మూడవది. నాలుగవది, డబ్బును, సుఖాన్ని ఆశించాడు. బహుమానం పొందినట్లుగా తప్పుడు ద్రోవలో బిలా వెళ్ళినట్లుగా వెళ్ళిపోయాడు. ఇస్కరియోతు యూదా వలె ధనాన్ని ఆశించిన వాడు కాబోలు. నాకు తెలియదు, వివరాలు లేవు, కానీ బైబిల్ ఏముందంటే ఇహలోకమును స్నేహించి, దాన్ని బట్టి లోక ఆశలను కొరకే కోరుకున్నాడు. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవముడము అని తెలిసి కూడా లోకాన్ని ఆశించాడు, లోకాన్ని స్నేహించాడు, లోకాన్ని ప్రేమించాడు, లోకంతో రాజు పెట్టాడు, లోకానుసారిగా మానిపోయాడు. లోక మర్యాద అనుసరించిన వ్యక్తి ఒక తప్పుడు నిర్ణయం తన డౌన్ఫాల్, తన జీవితం అంతా పతనమయ్యేటట్లుగా పడిపోయింది. దేవుని బిడ్డలంగా మనం తప్పుడు నిర్ణయంలో ఉన్నామా? ఐదవది, ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్, నెగిటివ్ రోల్గా ఉన్నాడు. పౌలు ఒక మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి. దమస్కు మార్గంలో అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో రక్షింపబడినప్పటి నుండి 2 తిమోతి 4:7 ఆ పౌలు చెరసాలలో, రోమా చెరసాలలో శిరచ్ఛేదనం చేయబడేంత వరకు కూడా ఆయన స్థితిలో మార్పు లేదు, వెనుకడుగు లేదు, అలాగే కొనసాగాడు. కానీ దేమా అంతవరకు సహించలేకపోయాడు కదా. శోధన నిలిచిన వాడు ధన్యుడని ఉంది. అటువంటి పరిస్థితి ఉంది. మరి బ్యాడ్ ఎగ్జాంపుల్గా ఉన్నాడు. తర్వాత ఆరోది ఏమిటంటే దేమా
వాళ్ళు నేర్చుకునే పాఠం ఏమిటంటే మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. రాంగ్ సిగ్నల్స్ మనకు తెలుస్తాయి. మనకేమి బైబిల్లో ఉంది, సాతాను తంత్రమును ఎరగని వారు కారు, మనకు తెలిసిపోద్ది. మనం తప్పుడు మార్గలున్నామా, మన మాట ఎలాగుంది, మన క్రియ ఎలాగుంది, మన ప్రవర్తన ఎలాగుంది, అన్నీ మన మనస్సాకి చెబుతుంది. మన హృదయం మన మీద దోషారోపణ చేస్తుందా, చేయట్లేదా? బైబిల్ ఆ మాటలు ఉన్నాయి. 1 యోహాను 3లో నీ హృదయం నీ మీద దోషారోపణ చేసిన ఎలా నీవు దేవుని నీ హృదయాన్ని సమ్మతపరచుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా మరి దేమ వల్ల పాట. మన హృదయాన్ని చక్కదిద్దుకోవాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి. దిగజారిపోతున్నప్పుడు, పడిపోతున్నప్పుడు వెంటనే అలర్ట్ కావాలి, వెంటనే సరిదిద్దుకోవాలి. యేసుప్రభువా, ఈ శోధన గుండా వెళ్తున్నాను, ఈ పాపం, ఈ లోకం నాలో ప్రవేశిస్తుంది, నన్ను కరుణించు, నాకు సహాయం చేయి, నన్ను క్షమించు, నా పతనాలు మన్నించు, నీ కొరకు స్థిరమైన విశ్వాసం, నమ్మకంగా జీవించే కృప కలిగించు, ఈ ఓటమి నుంచి విజయం వైపు నన్ను తీసుకుని వెళ్ళు. పశ్చాత్తాపడాలి. క్రీస్తు రక్తం అందుబాటులో ఉంది, కృప అందుబాటులో ఉంది. కాబట్టి దేమ వలన గొప్ప పాఠాన్ని, మరి ముళ్ళ పొదల పైన విత్తనం వల్లే మనం ఉండకూడదు. ఇహలోక ఆశలు అవన్నీ మనలో ప్రవేశించకూడదు. తద్వారా జీవితం నిష్ఫలం అవుతుంది, దేనికి పనికి రాకుండా పోతుంది. అటు లోకావస్థలం కాకుండా, ఇటు దేవుని బిడ్డలం కాకుండా అయిపోతాం. తర్వాత చివరిది ఏమిటంటే మరి పిలుపుకు నిలబడాలి, అంతవరకు నిలబడాలి. మంచి పోరాటం పోరాడి తిని పౌలు వలె మరి ఆ జీవితం అంతవరకు కూడా, మరణం వరకు కూడా, ప్రభు వచ్చేంత వరకు కూడా మన విశ్వాసాన్ని కొనసాగించుకోవాలి. అప్పుడు మనకు బహుమానం ఉంటుంది, నీతి కిరీటం ఉంటుంది, జీవ కిరీటం ఉంటుంది. ప్రభువునందు మన ప్రయాసం వ్యర్థము కాదు. నేను అనుకున్నాడు, నా ప్రయాసం అంతా వ్యర్థం అయిపోయింది అనుకున్నాడు దేమ. ఎంత కష్టపడ్డానో, ఏం ఫలితం నాకు అనుకున్నాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ ఈ లోక బహుమానాలు కాదు, కానీ దేవుని యొక్క మెప్పు కదా. మొత్తం 25:21 ఉంది, ఏముంది అక్కడ? బలానమ్మకమైన మంచి దాసుడా. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క సంఘంలో, దేవుని యొక్క నిలిచి ఉంటాం. అనేకమైన వాటి మీద ఆయన ఇచ్చిస్తాడు. రేపు మధ్యాకాశంలో, పరలోకంలో గొప్ప స్థితిలో ఉంటాం. ఒకప్పుడు పేతురు ఇది అన్నాడు, ప్రభువా అన్నీ విడిచిపెట్టి ఏం చేశాం, మిమ్మల్ని వెంబడిస్తున్నా, మాకేం ప్రయోజనం అన్నాడు. ప్రభు చెప్పిన మాటలు మీకు గుర్తున్నాయా? ఎక్కడున్నాయి ఆ మాటలు? చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం. మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించాం ప్రభువా, మాకేం ప్రయోజనం? కానీ ఆ ప్రశ్న 28-29 చదువుతారా? మార్కు 10:28-29. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించిన ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసుట్లైన నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, ఇంటినైనా, అన్నదమ్ములైన, అక్కచెల్లెలైన, తల్లిదండ్రులైన, పిల్లలైన, భూములైన విడిచిన వాడు ఇప్పుడు యెహోమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమును నిత్యజీవమును పొందుచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. మొదటి వాడైన దేమ ఏమైపోయాడు? కడపటి వాడైపోయాడు. కడపటి వాడైన జాన్ మార్కు మొదటి వాడైపోయాడు. ఆరంభం కంటే కార్యారంభం బాగున్నాం, అది కార్యాంతం కూడా బాగుండాలి. ఆ విధంగా దేమ నేర్పిన పాఠాలను బట్టి మనం కూడా ఒక గుణపాఠం, ఒక లెసన్ ఇది. భక్తుల గురించి బైబిల్ ఎందుకు రాశారు అంటే మనం కూడా అటు తప్పిపోవాలని కాదు కదా. మనం బుద్ధిమంతులు కదా, 1 కొరింథీ 10లో ఉంది, యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటగా ఈ సంగతులు దృష్టాంతములుగా వ్రాయబడ్డాయి. దేమా జీవితం, ఇస్కరియోతు యూదా జీవితం, బిలాము జీవితం, కయీను జీవితం, కొరవ జీవితం అన్నీ గుణపట్టాలి. వారు కలిగిందే మనకు కలుగుతుంది, వారికి కలిగిన నష్టమే మనకు కలుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డలంగా అటువంటి నష్టంలో పోకుండా దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరిక చేయబడ్డాం. ప్రభువా నన్ను క్షమించు, నా స్థితి దేమావళి దిగజారుతుంది, ప్రభువా నన్ను లేవనెత్తు, నీ రక్తంలో కడుగు, నీ కొరకే నమ్మకంగా జీవించే కృప, అంతవరకు నా విశ్వాసాన్ని కాపాడుకున్న కృప నాకు అనుగ్రహించని తిరిగి లేవాలి, నిలబడాలి, ముందుకు సాగాలి. దేవుడి వాక్యంను దీవించును గాక.